స్మితా సబర్వాల్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 17న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం వల్ల ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లిందని భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన కోర్టు గతంలో మాజీ సీఎం కేసీఆర్ సహా మరో 7గురుకు నోటీసులు పంపింది. ఇక నోటీసులు అందుకున్న వారిలో మాజీ మంత్రి హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్ఎన్టీ ఎండీ సురేష్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, శ్రీధర్ తరపున న్యాయవాదులు మెమో ఆఫ్ అపీరియన్స్ దాఖలు చేశారు. అయితే కేసీఆర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో అక్టోబర్ 17న విచారణకు హాజరు కావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి కేసీఆర్, స్మితా సబర్వాల్ కు సమన్లు జారీ చేసింది. ఇక ఈ సమన్లకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై కూడా ఇప్పటికే ఇటు విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతుంది. మరోవైపు ఇటు కమిషన్ విచారణ కూడా కొనసాగుతుంటే మరి మరోవైపు భూపాలపల్లి జిల్లా కోర్టు మాజీ సీఎం కేసీఆర్ కి ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి కూడా సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 15న విచారణకు హాజరు కావాలని కూడా ఆ నోటీసులు కూడా పేర్కొంది. అయితే మేడిగడ్డ ఇష్యూ చూస్తాం మనం. మేడిగడ్డలో పిల్లల కుంగుబాటు ఏదైతే ఉందో ఇటు బ్లూ బ్లాక్ లో 20, 21, 19, 18 పిల్లల కుంగుబాటుపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెడు సంచలనమని చెప్పుకోవచ్చు. మరి మేడిగడ్డ ఇష్యూపై కూడా మరి నాణ్యత లోపంతోనే ఇటు మేడిగడ్డ బ్యారేజ్ ను నిర్మించారు. ఇటు సున్నీళ్ల అన్నానికి సంబంధించి కూడా పెద్ద ఇష్యూ కూడా రాజేసింది. ఇటు మరోవైపు అన్నారం బ్యారేజ్ లో బుంగపాడడం ఇష్యూ ఉంది కదా, దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక విచారణ కూడా చేసింది. దీనిపై కూడా ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి మరి ఓవైపు విచారణ కొనసాగుతుంటే మరోవైపు ఇటు జయశంకర్ భూపాల జిల్లా కోర్టు కూడా మాజీ సీఎం కేసీఆర్ కి ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కూడా రెండోసారి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం వల్ల ప్రజాధనాన్ని భారీ నష్టం వాటిల్లందని కూడా భూపాలపల్లి వాసి అయినటువంటి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. మరి పిటిషన్ ను విచారించినటువంటి కోర్టు గతంలో మాజీ సీఎం కేసీఆర్ తో సహా మరో 7గురు కూడా నోటీసులు పంపించింది. మరి ఇందులో నోటీసులు అందుకున్న వారిలో మాజీ మంత్రి హరీష్ రావు, ఆయన అప్పట్లో ఇటు నీటిపారుదల శాఖ సంబంధించి కూడా ఉన్నారాయనే. ఇటు మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్ఎన్టీ ఎండీ సురేష్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ హరిరామ్, శ్రీధర్ తరపున న్యాయవాదులు కూడా మెమో ఆఫ్ అప్రిసియేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే కేసీఆర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కోర్టుకు గతంలో హాజరు కాలేదు. ఒకసారి నోటీసు పంపించడంతో మరి దీంతో మరోసారి అక్టోబర్ 15న విచారణకు హాజరు కావాలంటూ కూడా భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి కూడా స్మితా సబర్వాల్ కి అదేవిధంగా కేసీఆర్ కూడా సమన్లు జారీ చేశారు. కాబట్టి మరి ఈసారైనా విచారణకు హాజరవుతారా లేదనేది కూడా ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై ఒకవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా మధ్యంతరం నివేదిక కూడా ఇచ్చింది. ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్ కూడా అందజేయడం జరిగింది. సతీష్, గతంలో కేసీఆర్ స్మితా సబర్వాల్ తో పాటు దాదాపు 9 నుంచి 10 మంది వ్యక్తులకు కోర్టు సమ్మానం ఇచ్చినట్టుంది. అయితే వారి తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. ఏంటి కేసీఆర్ గానీ స్మితా సబర్వాల్ తరపు అడ్వకేట్స్ ఎవరు కూడా ఈ కేసులో వాదించలేదా? మరోసారి వీరిద్దరికి మాత్రమే ఎందుకు నోటీసులు కోర్టు జారీ చేస్తుంది అనుకోవాలి? అంటే దీనికి ప్రభుత్వం తరపున బాధ్యులు చేస్తూ అంటే మేడిగడ్డ సంబంధించి కూడా దాదాపు 21 మంది ఇంజనీర్లు కూడా బాధ్యత చేస్తూ మరి మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయని కూడా ఇప్పటికే ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా గుర్తించింది. దానిలో భాగంగానే మధ్యంతర నివేదికను కూడా న్యాయ విచారణ కమిషన్ కూడా అందజేసింది. దీంతో మరి మరోవైపు ఇటు కోర్టులో విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి భూపాలపల్లి జిల్లా వాసి కూడా మరోసారి పిటిషన్ వేయడం జరిగింది. మరి దీనిపై కూడా ఇప్పటికే విచారణ చేపట్టాలి. మరి దీనికి ముఖ్య కారణం మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మరి 9 మంది అధికారులు ఉన్నారు. మరి అందులో మేజర్ గా ఇటు స్మితా సబర్వాల్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారుతో పాటు మరి అధికార యంత్రాంగం దీనికి సంబంధించి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన లోపాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి దీనిపై విచారణ చేయాలని కూడా చెప్పారు. మరి దీనిలో భాగంగా ఇప్పటికీ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ పిసి ఘోష్ కూడా ఆదేశించడం జరిగింది. మరి దీనిపై పలుమార్లు కూడా
విచారణ చేశారు. మరోవైపు ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. మరి మధ్యంతర సంబంధించిన నివేదికలో మాత్రం అనేక విషయాలు కూడా బయటపడ్డాయి. మరి అనేక లోపాలు కూడా బయటపడ్డాయని కూడా చెప్పింది. మేజర్ గా ఈ పిల్లల కుంగుబాటుకు సంబంధించి కూడా మరి నాణ్యత లోపంతోనే ఎక్కువగా మేడిగడ్డ ఇష్యూలో మరి పిల్లర్ నెంబర్ 20 కానీ 21, 19, 18లో కూడా నాణ్యత లోపంలో పిల్లల కుంగుబాటు జరిగింది. మరి దీనికి మేజర్ గా అప్పుడు తీసుకున్నటువంటి చర్యల కారణంగానే ఈ రకంగా జరిగిందని కూడా ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా గుర్తించింది. అందులో భాగంగానే దీనిపై ఒకవైపు ఇటు స్పెషల్ కమిషన్ విచారణ కూడా కొనసాగుతుంది. మరోవైపు మాత్రం ఇటు భూపాలపల్లి జిల్లాలో స్థానిక చెందినటువంటి వ్యక్తి ఇటు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిపై కూడా గతంలో మరి కేసీఆర్ అదేవిధంగా ఇటు స్మితా సబర్ వాళ్ళకి గతంలో కూడా నోటీసులు అందాయి, కానీ మరి వాళ్ళు ఇంతవరకు అయితే విచారణకు హాజరు కాలేదు. మరి వీరితో పాటు నివేదికలో దాదాపు అప్పట్లో ఇచ్చినటువంటి విచారణ కమిషన్ కూడా దాదాపు 21 మంది ఇంజనీర్లు కూడా బాధ్యతలు చేస్తూ కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఆయన చేశారు. కాబట్టి మరి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజీ మరి ఎన్నికల ముందు ప్రాజెక్టు కుంగింది. కాబట్టి మరి ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కూడా అధికారులకు రాగానే విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించింది. దీంతో డీజీగా ఉన్నటువంటి రాజీవ్ రత్న కూడా బ్యారేజ్ సంబంధించిన రికార్డులు కూడా సాయం చేసుకుని దర్యాప్తును కూడా మొదలు పెట్టారు గతంలో. కాబట్టి మరి మేడిగడ్డతో సంబంధం ఉన్న ఇంజన్లు కూడా పిలిచి ఇప్పటికే విచారణ చేశారు. కాబట్టి మరి ఈ విచారణలో అనేక అంశాలపై కూడా లోపాలు కూడా బయటపడ్డాయి. కాబట్టి మరి ఆ తర్వాత విజిలెన్స్ దర్యాప్తు కూడా ముందుకు సాగలేదు. మరి ఈ క్రమంలో మరి ఇటు పీసీ గోస్ నివేదికను కూడా తయారు చేసి అందించడం జరిగింది ఆయన కూడా. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఒకవైపు కోర్టులో కూడా విచారణ కొనసాగుతుంది. మరోవైపు మరి ఒక పిల్లల కుంగుబాటుపై మేజర్ గా మరి అప్పుడు మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ నిర్ణయాలతోనే మరి ప్రజెంట్ ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందనేది కూడా ఆ లోపాలు కూడా బయటపడ్డాయి. కాబట్టి మరి దీనిలో భాగంగానే ఇటు నోటీస్ అందుకున్న వారిలో మరి ఆ యొక్క నిర్మించినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఇటు మెగా ఇంజనీరింగ్ సంస్థతో పాటు అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి ఆయన కూడా నోటీసులు అందాయి. ఇటు ఎల్ఎంటీ సంస్థ కూడా నోటీసులు కూడా అందించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటి వరకైతే వీళ్ళైతే దీనిపై స్పందించలేదు. మరి ఒకవైపు గతంలోనే మరి కేసీఆర్ తో పాటు స్మితా సబర్ వాళ్ళకి ఇతర అధికారులకు కూడా గతంలో నోటీసులు అందినా కూడా వాళ్ళు స్పందించలేదు. మరి ఈసారి రెండోసారి అక్టోబర్ 15 విచారణకు హాజరు కావాలంటూ కూడా మరి భూపాలపల్లి జిల్లా కోర్టు కూడా మరోసారి కేసీఆర్ స్మితా సబర్ కూడా సామాన్లు జారీ చేశారు. కాబట్టి మరి ఈసారైనా విచారణకు హాజరవుతారా లేదా, మరి వారి తరఫున మరి అఫిడవిట్ దాఖలు చేస్తారా లేదా అన్నపై కూడా ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. దీనిపై ఏ రకంగా మాజీ సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే ఇటు మేడిగడ్డ ఇష్యూ అనేది కూడా ఇటు బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఎక్కువగా ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు ఇష్యూలో మాత్రం ఎక్కువగా లోపాలు కూడా బయటపడడంతో మరి ఒకవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగుతుంటే మరోవైపు కమిషన్ విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ రిపోర్ట్ ఆధారంగానే ప్రజెంట్ అయితే విచారణ కొనసాగుతుంది. కాబట్టి మరి మరోవైపు ఇటు కోర్టులో కూడా ఇటు పలువురు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడంతో మరి దీనిపై మాజీ సీఎం కేసీఆర్ గానీ ఐఏఎస్ అధికారులు గానీ మరి ఇతరేతర అధికారులు కానీ మరి ఏం సమాధానం చెప్తారో చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే అక్టోబర్ 15 విచారణ హాజరు కావాలంటూ కూడా భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి అయితే కేసీఆర్ కి స్మితా సబర్ వాళ్ళకి సామాన్లు జారీ చేయడం జరిగింది. శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.